హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. గత వీడియోలో మనం ప్రజెంట్లో అన్నీ చేసాము, అలాగే కంటిన్యూస్లో అన్ని టెన్సెస్ చేసాము. అలాగే పర్ఫెక్ట్ విషయానికి వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అయ్యింది. ఇది మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి, ఫ్యూచర్ కంటిన్యూస్కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి మనకి తేడా చూసుకుందాం ఒకసారి. టెన్స్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అయితే ఈ క్లాస్ నేను మీకు చెప్పే ముందు సింపుల్ ఫ్యూచర్ కోసం ఒకసారి మనం తెలుసుకుందాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ఆర్ విల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ఫ్రేమ్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఎప్పుడు ఉపయోగించాలో చూసుకుందాం ఒకసారి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే నేను ఫ్యూచర్లో ఒక పని చేస్తాను, రేపు నేను మార్కెట్కి వెళ్తాను, రేపు నేను కలుస్తాను, రేపు నేను ఐటీ కోర్స్ తీసుకుంటాను, రేపు క్రికెట్ ఆడతాను అంటే ఏదైనా ఒక పని ఫ్యూచర్లో చేస్తాను అంటే చెప్పాల్సిన టెన్స్ వచ్చి సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్లో చేస్తా, సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. క్లియర్. నెక్స్ట్ ఫ్యూచర్ అంటే ఏంటి? ఆఫ్టర్ 1 minute కానీ, లేదంటే గంట తర్వాత, టుమారో, అలాగే డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే 2027 ఇదంతా మనకి టోటల్గా ఫ్యూచర్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో పని చేస్తే సింపుల్ ఫ్యూచర్. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే రేపు నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను, రేపు క్రికెట్ ఆడుతూ ఉంటా. ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఎప్పుడు? టుమారో అని చెప్పాలి. రేపు నేను సినిమా చూస్తూ ఉంటాను, రేపు ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను, రేపు నీకు సహాయం చేస్తూ ఉంటాను, రేపు నేను పేపర్ చదువుతూ ఉంటాను, లేదా ఫ్యూచర్లో నేను లండన్లో నివసిస్తూ ఉంటాను. ఏదైనా ఒక పని ఫ్యూచర్లో మనం చేస్తూ ఉన్నప్పుడు చెప్పాలి. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు, చేస్తాను అంటే సింపుల్ ఫ్యూచర్, చేస్తూ ఉంటానంటే ఫ్యూచర్ కంటిన్యూస్. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి చూసుకుంటే ఒక పని అనేది an action will be completed. ఏంటిది? an action will be completed ఎప్పుడు? బిఫోర్ certain point of time. ఇప్పుడు in the future an action will be completed before certain point of time in the future. అంటే ఏంటి అంటే ఫ్యూచర్లో ఒక నిర్దిష్ట సమయం లోపు, పాయింట్ ఆఫ్ టైం ఇన్ ద పాస్ట్ అంటే బిఫోర్, ఒక ఫ్యూచర్లో ఒక సమయం లోపు, ఒక నిర్దిష్ట సమయం లోపు ఆ పని పూర్తిగా జరిగి ఉంటుంది అని చెప్పేటప్పుడు చెప్పాలి. దీని ఫ్రేమ్ మనకి సబ్జెక్ట్ ప్లస్ షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్, తర్వాత వెర్బు 3 ఉండాలి. మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చూసుకుంటే మనకి V3 వచ్చింది. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అంటే ఇంతకు ముందే లేదా ఇప్పుడే అని మాట్లాడేటప్పుడు మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ వచ్చింది. గతంలో ఒక సమయం లోపు జరిగిన పని మనకి హెల్పింగ్ వెర్బు హ్యాడ్ తర్వాత వెర్బ్ 3 వచ్చింది. అలాగే ఫ్యూచర్లో ఒక సమయం లోపు ఒక పని చేసి ఉంటాను అని చెప్పేటప్పుడు వెర్బ్ V3 ఉండాలి. విల్ హ్యావ్, షల్ హ్యావ్ తర్వాత రావాలి. చూసుకుందాం. అయితే మనకి సబ్జెక్టు ఏదైనా తీసుకుంటే సబ్జెక్టు ఏదైనా మనకి ఏం రావాలి అంటే విల్ హ్యావ్, షల్ హ్యావ్. మీకు ఆల్రెడీ తెలుసు, ఐకి వీకి మాత్రమే మనం షల్ హ్యావ్ అని చెప్పాను. సో అన్నిటికీ విల్ హ్యావ్ ఉపయోగించు. సో విల్ హ్యావ్ తీసుకుందామా? విల్ హ్యావ్. ఓకే, విల్ హ్యావ్ gone to London ఎప్పుడు? by this time tomorrow. పాస్ట్ పర్ఫెక్ట్ నిన్న ఈ సమయానికల్లా నేను లండన్ వెళ్ళాను, నిన్న ఈ సమయం లోపు లండన్కి చేరుకున్నాను. వెళ్ళాను అంటే ఎలా చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్. గతంలో ఒక సమయంలో పని జరిగింది, అప్పుడు పాస్ట్
పర్ఫెక్ట్. ఐ హ్యాడ్ గాన్ టు లండన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నిన్న ఈ సమయంలో లండన్కి వెళ్ళాను. మరి ఇదేంటిది ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో ఒక సమయంలో చూడండి ఇక్కడ ఇది మనకి ప్రజెంట్, ఇక్కడ ఈ డాట్ అనేది ప్రెజెంట్, ఇదంతా మనకి ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ డాట్, ఈ డాట్ మనకి పాస్ట్. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, క్లియర్గా చెప్తా. ఫ్యూచర్ కదా, సో మనకి ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ ఉంది. ఇదిగో ఇది ప్రెజెంట్ కదా, నేను చెబుతున్నా రేపు. ఓకే, రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. ఐ విల్ గో టు ఇంటర్వ్యూ. రేపు నేను సినిమా చూస్తాను. ఐ విల్ వాచ్ మూవీ. ఓకేనా? అలాగే రేపు నేను క్రికెట్ ఆడుతాను. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో అంటే రేపు పని చేస్తాను. రేపు క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఏంటిది? రేపు క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఐ విల్ బి లేదా ఐ షల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఎప్పుడు? టుమారో లేదా ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు సమయానికి ఆడుతూ ఉంటాను లేదా రేపు ఆడుతూ ఉంటాను అంటే రేపు ఆడుతాను అంటే ఐ విల్ ప్లే. రేపు ఆడుతాను ఫ్యూచర్లో, ప్రజెంట్ కదా ఫ్యూచర్లో. రేపు నేను క్రికెట్ ఆడతా, రేపు క్రికెట్ ఆడతా. ఇది క్రికెట్ రేపు ఆడతా. ఐ విల్ ప్లే. ఆడుతూ ఉంటాను రేపు. ఐ విల్ బి ప్లేయింగ్. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్కి వస్తే రేపు ఈ సమయానికల్లా, ఇది ప్రెజెంట్ కదా, ఇది రేపు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి టైం 10 అనుకుంటే 10 AM అనుకుంటే రేపు 10 AMకి, రేపు 10 AM ఆ లోపు అంటే రేపు 10 గంటల లోపు. ఇప్పుడు 10 గంటలు కదా, ఇది ప్రెజెంట్. రేపు 10 గంటల లోపు క్రికెట్ ఆడి ఉంటాను అంటే మీరు ఇంకా ఫ్యూచర్లో ఒక పని ప్రారంభించి ఫ్యూచర్లోనే ఆ పని ఫుల్ స్టాప్ చేసేవాళ్ళు, అంటే పని జరిగిపోయి ఉండాలి. రేపు క్రికెట్ ఆడతా, ఐ విల్ ప్లే. క్రికెట్ ఆడుతూ ఉంటా, ఐ విల్ బి ప్లేయింగ్. రేపు ఈ సమయం లోపు క్రికెట్ నేను ఆడేసి ఉంటాను అంటే ఇంకా పని మీరు ప్రారంభించలేదు ఫ్యూచర్లో, కానీ ఒక నిర్దిష్ట సమయం లోపు ఆ పని చేసి ఉంటాను అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఆడుతాను అంటే ఐ విల్ ప్లే, ఆడుతూ ఉంటానంటే ఐ విల్ బి ప్లేయింగ్. రేపు సమయంలోపు నేను క్రికెట్ ఆడేసి ఉంటాను అంటే ఇప్పుడు టైం 10 అయికుంటే రేపు 6కో 7కో మనం స్టార్ట్ చేసి రేపు క్రికెట్ అనేది 6కో 7కో మనం ఆట ప్రారంభించి 10 లోపు మనం ఇంటికి చేరుకుంటాం అంటే 10 లోపు ఆ పని పూర్తి అయి ఉంటుంది. 10 లోపు చెప్పాలి. నేను 25, ఇది 2025, 2026 కల్లా కారు కొంటా. 2026లో కారు కొంటా. ఐ విల్ బై ఏ కార్ ఇన్ 2026. రేపు సమయానికి కార్ నడుపుతూ ఉంటా. ఐ విల్ బి డ్రైవింగ్ ఏ కార్. నడుపుతూ ఉంటా కంటిన్యూస్ ఫ్యూచర్లో. రేపు ఈ సమయం లోపు కారు కొనేసి ఉంటాను అంటే అర్థం ఏంటి? ఇంకా మీరు కారు కొనలేదు, కానీ ఏం చెప్తున్నారంటే రేపు ఈ సమయంలో కారు కొనేసి ఉంటాను. అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ హ్యావ్, ఐ షల్ హ్యావ్, we shall have, అలాగే you will have, they will have, he will have, she will have, Ravi will have, I will have bought. bought కదా, verb 3 కదా. bought a car by this time tomorrow. by అంటే కల్లా, రేపు ఈ సమయానికల్లా, this time by this time ఈ సమయానికల్లా కారు కొని ఉంటాను అని చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏంటి? I will have gone to London by this time tomorrow అంటే ఏంటి? రేపు లండన్ వెళ్తా. ఐ విల్ గో టు లండన్ టుమారో. రేపు లండన్ వెళ్తూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్ టు లండన్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు లండన్ వెళ్ళి ఉంటా ఈ సమయానికల్లా అంటే ఈ సమయం లోపు మీరు లండన్ వెళ్ళి ఉంటారు. అప్పుడు ఐ విల్ హ్యావ్ గాన్ టు లండన్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పాలి. నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ ఇయర్ నేను డిగ్రీ కాలేజ్లో చేరుతా. అప్పుడు ఐ విల్ స్టడీ డిగ్రీ నెక్స్ట్ ఇయర్. లేదు నెక్స్ట్ ఇయర్ డిగ్రీ చదువుతూ ఉంటాను. అప్పుడు ఐ విల్ బి స్టడీయింగ్ డిగ్రీ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. క్లియర్. 26లో స్టార్ట్ చేస్తే డిగ్రీ 26, 27, 28 అంటే 28 కల్లా మీరు ఫినిష్ అయిపోతుంది. దీన్ని ఎలా చెప్పాలి? చదువుతా ఐ విల్ స్టడీ. చదువుతూ ఉంటా నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి స్టడీయింగ్. 2026, 27, 28, 2028 26లో చేరారు కదా. 26, 27, 28 అంటే ఇప్పుడు చెప్పాలి టెన్స్లో. 2028 కల్లా నేను డిగ్రీ పూర్తి చేసి ఉంటాను. ఏంటిది? 2028 కల్లా నేను డిగ్రీ పూర్తి చేసి ఉంటాను.
అప్పుడు చెప్పాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. I will have completed my degree by 2028. 2028 కల్లా. ఇదిగో ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్, ఇది 2028 అనుకోండి. ఓకేనా? అంటే ఇది మనకి ఇక్కడ ఈ ప్రజెంట్లో ఇప్పుడు 2025లో ఉన్నాం కదా మనం. ఇది 2025 సంవత్సరం కదా. 2025లో ఉన్నాం మనం. నేను 26లో ఏంటిది ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే ఈ టెన్స్ ఎక్కడ ఉపయోగించాలో మీకు అర్థమైపోతుంది. అందుకే ఇంత క్లియర్గా చెబుతున్నా. 26లో నేను స్టార్ట్ చేశాను. ఏంటిది డిగ్రీలో 26లో నేను చేరుతాను. 26లో చేరుతా. 26, 27, 28. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది 29 అనుకోండి. 28 కదా, 29 తీసుకోండి. ఇది 29 అంటే నేను డిగ్రీలో చేరుతా. అప్పుడు ఏం చెప్పాలి? నేను 2020లో డిగ్రీలో జాయిన్ అవుతాను. ఐ విల్ జాయిన్. ఓకే, 26 నుండి 27కి 1 year, 2 year, 3 year. అంటే ఇక్కడ 3 years. ఓకేనా? 1 year, 2 years, 3 years. ఇక్కడ నుండి 1 year, ఇక్కడ 2 years, ఇక్కడ 3 years. అంటే 2029 కల్లా బై 2029 అంటే ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరంలో 28 కల్లా అయితే 28 కల్లా, 29కి అయితే 29 కల్లా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాం కదా, ఎలా చెప్పాలి? ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ. అప్పుడు చెప్పాలి బై 2029, బై 2029 కల్లా. అంటే మీరు 2030 వరకు మీరు కాలేజీలో ఉండరు, ఆ కోర్స్ మీరు చదవరు. అప్పుడు చెప్పాలి, ఈ టెన్స్లో చెప్పాలి 2000 రేపు ఈ సమయానికల్లా నాకు డబ్బులు మీరు ఇచ్చారు, లాస్ట్ మంత్ ఇచ్చారు. నేను ఏమంటానంటే ఇప్పుడు నా దగ్గర లేవు, ఈ రోజు నైట్కి నాకు డబ్బులు వస్తాయి, రేపటి కల్లా డబ్బులు నీకు ఇచ్చి ఉంటాను, లేదా రేపు ఈ సమయానికల్లా డబ్బులు నీకు నేను ఇచ్చి ఉంటాను అని చెప్పేటప్పుడు ఈ టెన్స్లో చెప్పాలి. ఐ విల్ హ్యావ్ గివెన్. ఏం చెప్పాలి? ఐ విల్ హ్యావ్ గివెన్ మనీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికల్లా డబ్బులు ఇచ్చి ఉంటాను అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ చెప్పాలి. మరి ఇది మనకి పాజిటివ్. నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి? దీనికి చూసుకుంటే నెగిటివ్ సెంటెన్స్ ఫ్యూచర్లో ఒక సమయానికల్లా పని జరిగి ఉంటుందంటే పాజిటివ్. మరి ఫ్యూచర్లో ఒక సమయానికల్లా పని జరిగి ఉండదు, చాలా సింపుల్, వోంట్ పెడితే సరిపోతుంది. ఐ వోంట్ హ్యావ్ గాన్ టు లండన్ బై దిస్ టైమ్ టుమారో అంటే ఏంటి? ఐ వోంట్ హ్యావ్ గాన్ టు లండన్, మళ్ళీ రాస్తే చెరిగిపోయింది. ఐ వోంట్ హ్యావ్ గాన్ టు లండన్ ఎప్పుడు? బై దిస్ టైమ్ ఎప్పుడు? టుమారో. ఓకే, బై దిస్ టైమ్ టుమారో అంటే ఏంటి? రేపు ఈ సమయానికల్లా నేను లండన్ వెళ్ళి ఉండను. ఐ వోంట్ హ్యావ్. వాళ్ళు రేపు సమయానికల్లా లండన్ వెళ్ళి ఉండరు, దే వోంట్ హ్యావ్. ఆమె రేపు సమయానికల్లా లండన్ వెళ్ళి ఉండదు, షీ వోంట్ హ్యావ్. అతడు లేదా రవి ఈ సమయానికల్లా హైదరాబాద్కి వచ్చి ఉండడు, రవి వోంట్ హ్యావ్ కమ్. రావడం కమ్ కదా, కమ్ టు హైదరాబాద్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పాలి. అంటే నెగిటివ్ ఫ్రేమ్స్ ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ దీనికి పాజిటివ్ ఇంటరాక్టివ్ ఏంటి చూసుకుంటే ఇది మనకి నెగిటివ్. అంటే సబ్జెక్ట్ ఏదైనా వోంట్ హ్యావే రావాలి, తర్వాత V3 రావాలి. ఇది మనకి నెగిటివ్. నెక్స్ట్ పాజిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి? ప్రశ్న. పాజిటివ్ ఇంటరాక్టివ్ ప్రశ్న మనం దేంతో స్టార్ట్ చేయాలి? ఈ విల్ అనేది షల్ అనేది మనకు ముందుగా రావాలి. ఇక్కడ రాస్తుంటుంది ఫ్రేమ్. షల్ ఆర్ విల్ ప్లస్, చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ ఇంటరాక్టివ్, షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇది మీకు నెగిటివ్ రాయలేదు. నెగిటివ్ అంటే విల్కి షల్కి నాట్ పెడితే అయిపోతుంది, కానీ పాజిటివ్ ఇంటరాక్టివ్ ఇక్కడ ఫ్రేమ్ రాశాను చూడండి. పాజిటివ్ ఇంటరాక్టివ్. షల్ విల్ కావాలి కదా మనకి, ఒకసారి సబ్జెక్ట్ ఒకసారి చూసుకుందాం. షల్ ఆర్ విల్, ఐ వి, షల్ ఆర్ విల్. అదేవిధంగా మనకి యు, దే, హీ, షీ, రవి. ఓకే, రైట్. ఇప్పుడు ఏం రావాలి? హ్యావ్ గాన్ టు లండన్ ఎప్పుడు? బై నెక్స్ట్ మంత్ రాస్తాను చూడండి. నెక్స్ట్ మంత్ అక్కడ బై దిస్ టైం రాసాను. విల్ యూ హ్యావ్ గాన్ టు లండన్ బై దిస్ టైం టుమారో, వెర్బ్ 3.
విల్ యూ హ్యావ్ గాన్ టు లండన్ బై దిస్ టైం టుమారో. రేపు వెళ్తారా అంటే విల్ యూ గో. రేపు సమయానికి వెళ్తూ ఉంటారంటే విల్ యూ బీ గోయింగ్. విల్ యూ బీ గోయింగ్ టు లండన్ ఎట్ దిస్ టైం టుమారో. రేపు సమయానికి వెళ్తూ ఉంటారా అని చెప్పాలి. మరి ఇదేంటిది? మీరు రేపు ఈ సమయానికల్లా లండన్ వెళ్ళి ఉంటారా? విల్ యూ హ్యావ్, షల్ ఐ హ్యావ్ గాన్, షల్ వీ హ్యావ్ గాన్, విల్ యూ హ్యావ్ గాన్, విల్ దే హ్యావ్ గాన్, విల్ హీ హ్యావ్ గాన్, విల్ సీ హ్యావ్ గాన్, విల్ రవి హ్యావ్ గాన్ టు లండన్ బై నెక్స్ట్ మంత్. అంటే ఏంటి ఇక్కడ దిస్ టైం రాలేదు. బై నెక్స్ట్ మంత్ ఏంటంటే వచ్చే నెల కల్లా మీరు లండన్ వెళ్ళి ఉంటారా? ఇది పాజిటివ్. అంటే ప్రశ్న అడిగేటప్పుడు మనకి విల్ తర్వాత షల్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ హ్యావ్ V3 రావాలి. ఇది అంటే ఫ్యూచర్లో ఒక సమయంలో పని చేసి ఉంటారు. నేను కారు కొంటారా? మీరు రేపు కారు కొంటారా? విల్ యూ బై. రేపు సమయానికి కారు కొంటూ ఉంటారా? అంటే రేపు సమయానికి వాళ్ళతో మాట్లాడుతూ కారు కోసం మాట్లాడుతూ కారు కొంటూ ఉంటారా? విల్ యూ బి బయ్యింగ్ కార్. మరి ఇదేంటిది? రేపు ఈ సమయం లోపు మీరు కారు కొనేసి ఉంటారా? ఈ సమయం లోపు ఆ పని జరిగిపోయి ఉంటుందా ఫ్యూచర్లో అని ప్రశ్న అడగాలి. అప్పుడు విల్ యూ హ్యావ్ బాట్. బై బాట్ కదా. విల్ యూ హ్యావ్ బాట్ ఏ కార్ బై దిస్ టైం టుమారో. రేపు ఈ సమయం కల్లా మీరు కారు కొనేసి ఉంటారా అని అర్థం. మరి దీని నెగిటివ్ ఇంటరాక్టివ్ ఏంటి చూసుకుంటే షల్ ప్లస్ నాట్ని మనం షాంట్ అనాలి. ఏమనాలి? ఆల్రెడీ ప్రజెంట్ బిఫార్మ్స్లో నేర్చుకున్నాం. విల్ ప్లస్ నాట్ని మనం ఓంట్ అనాలి. ఇది మన నెగిటివ్. రేపు సమయంలోపు ఒక పని జరిగి ఉండదా? రేపు సమయానికల్లా మీరు హైదరాబాద్కి వచ్చి ఉండరా? రేపు సమయం లోపు మీరు హైదరాబాద్కి వచ్చి ఉండరా? 2029 కల్లా, అక్కడ ఎగ్జామ్ రాసుకున్నారు, 2029 కల్లా మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండరా? 26 అంటే 27, 28, 29 అంటే 29 కల్లా పూర్తి అయిపోవాలి. ఎలా చెప్తారు? 2029 కల్లా నీది డిగ్రీ పూర్తి చేసి ఉండవా? అప్పుడు వోంట్ యూ హ్యావ్ ఏం చెప్పాలి? వోంట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ బై 2029. అంటే 2029 లోపు ఆ పని చేసి పూర్తి చేసి ఉండవా? రేపు సమయానికల్లా నువ్వు టెన్సెస్ నేర్చుకొని ఉండవా? వోంట్ యూ హ్యావ్ లెర్న్డ్ టెన్సెస్ బై దిస్ టైం టుమారో. రేపు సమయానికల్లా నీవు హైదరాబాద్కి వచ్చి ఉండవా? అప్పుడు వోంట్ యూ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ బై దిస్ టైం. రేపు వస్తావా? విల్ యూ కమ్. రేపు సమయానికి వస్తూ ఉంటావంటే విల్ యూ బీ కమింగ్. రేపు సమయానికల్లా వచ్చి ఉంటావా, వచ్చి ఉండవా అని అడిగేటప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. రేపు సమయానికి రేపు హైదరాబాద్కి వస్తావా? విల్ యూ కమ్. వస్తూ ఉంటావా? విల్ యూ బీ కమింగ్. రేపు సమయానికల్లా వచ్చి ఉంటావా? అప్పుడు విల్ యూ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ బై దిస్ టైం టుమారో. మరి దీన్ని నెగిటివ్ ఇంటరాక్టివ్ కదా. వచ్చి ఉండవా? ఆ సమయం లోపు పని చేసి ఉండవా? నువ్వు 2029 కల్లా డాక్టర్ అయి ఉండవా? అప్పుడు చెప్పాలి. వోంట్ యూ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్ బై 2029. అంటే ఫ్యూచర్లో ఒక సమయం లోపు ఒక పని చేసి ఉండవా అని చెప్పేటప్పుడు మనం చెప్పాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. సరే మళ్ళీ చెప్పుకుందాం. ఫ్యూచర్లో ఒక పని చేస్తాను నేను. ఫ్యూచర్లో ఒక పని చేస్తే ఎలా చెప్పాలి? రేపు నేను కారు నడుపుతా. రేపు ఫ్యూచర్లో ఐ విల్ డ్రైవ్ ఏ కార్. మీకు తెలియదు కదా, నా దగ్గర కారు ఉంది. రేపు సమయానికి నేను పలానా ప్లేస్కి వెళ్తా, కారు నడుపుతూ ఉంటాను. అప్పుడు ఐ విల్ బీ డ్రైవింగ్ అంటే ఏంటి? కారు నడుపుతూ ఉంటా. రేపు ఈ సమయం లోపు, ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో వీడియో, అది ఏ సమయంలో చూస్తున్నారో రేపు ఎగ్జాక్ట్లీ అదే సమయం లోపు ఆ పని జరిగి ఉండాలి. ఆ పని చేసి ఉండాలి. ఏం చెప్పాను నేను మీకు? రేపు కారు నడుపుతా, ఐ విల్ డ్రైవ్. రేపు కారు నడుపుతూ ఉంటా, ఐ విల్ బీ డ్రైవింగ్. రేపు ఈ సమయం లోపు, ఈ సమయానికల్లా కారు నడిపేసి ఉంటాను. అప్పుడు ఐ విల్ హ్యావ్ డ్రివెన్ కదా. ఐ విల్ హ్యావ్ డ్రివెన్ ఏ కార్. ఇప్పుడు బై దిస్ టైం టుమారో అని చెప్పాలి. ఇది మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ మీకు అర్థమైంది. ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా మీకు అర్థం చేసుకోగలరు. అలాగే ఈ టెన్స్ కూడా సింపుల్ ఫ్యూచర్ అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ ఈ రెండు మీద కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నేను మీకు చెప్పాను. ఎందుకంటే ఈ రెండు మీకు అర్థమైతే ఇది ఎక్కడ ఉపయోగించాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్క టెన్స్లో నేను మీకు క్లియర్గా దానికి రిలేటెడ్ టెన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి.